హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే నేను గోంగూర చికెన్ పులావ్ చూపిస్తాను. చేసుకోవడం చాలా ఈజీ, కొత్తగా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బిర్యానీకి కానీ పులావ్కి కానీ ఒక 24 hours ముందు మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను నిన్న నైట్ చేశానండి. ఇది ఎలా చేశానంటే, మీరు నార్మల్ తందూరి చికెన్ చేస్తారు కదా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం బదులు ఏం చేశానంటే ఎండుమిరపకాయని ఒక 2 hours ముందు వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఒక 2 వెల్లుల్లి రేకలు వేసుకొని పేస్ట్లా కొట్టుకున్నాను. ఇది కారం బదులు నేను అది వేసాను. నాకు ఎండుమిరపకాయలో కారం తక్కువ ఉందని చెప్పి నార్మల్ కారం కూడా యాడ్ చేశాను. సో బేసిక్గా ఉప్పు, ఎండుమిరపకాయల పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, ధనియా జీరా పౌడర్ ఫస్ట్ మంచిగా పట్టించేసిన తర్వాత ఓన్లీ గోంగూర పేస్ట్ వేడి నీళ్ళు వేసుకొని నేను నానబెట్టుకొని పేస్ట్ కొట్టుకున్నానండి. ఇది గోంగూర పేస్ట్. ఇది అప్పుడు మొత్తం అంతా పట్టించాను అనమాట. ఆల్రెడీ ముక్కకు ఉప్పు కారం అన్నీ పట్టిన తర్వాత పైన గోంగూర పేస్ట్ పెట్టి కొంచెం నిమ్మరసం, కొంచెం ఆయిల్ వేసి మొత్తం మసాజ్ చేసి పెట్టాను. సో అలా మ్యారినేట్ చేసిన పీసెస్ అండి. సో ఇవి నాకు పెద్ద పీసెస్ కావాలి సార్, పులావ్లో నాకు ఈ సైజ్ పీసెస్ కావాలి అని చెప్పి నేను ఇలాంటి 5 తీసుకున్నాను. ఇదంతా కలిపి కేజీ చికెన్. 1 kilo చికెన్కి 1 kilo రైస్ అనమాట. 3 glasses 1 kilo రైస్. ఇది ఒక 1/2 hour నానబెట్టుకోవాలండి. ఒకసారి కడుగుతాను, నేను కడిగేసి నానబెట్టుకుంటాను. నావి బాగా పాత రైస్, మీకు తెలుస్తుంది షేడ్, బ్రౌన్ షేడ్లో ఉంటాయన్నమాట. ఫస్ట్ కడిగిన నీళ్ళు అయితే నేను గులాబీ మొక్కలకు వేసుకుంటానండి. నాకు చాలా మంది చెప్పారు ఆ షార్ట్తో కింద రాళ్ళు పెట్టి వేయాలి అని చెప్పి. మంచి పాయింట్, ఈసారి నెక్స్ట్ టైం నోట్ చేసుకుంటాను. వీటికైతే ఆల్మోస్ట్ మొగ్గలు వచ్చే స్టేజ్కి వచ్చాయన్నమాట. మన ఇంట్లో కూరగాయలు కట్ చేసే వాటర్ ఉంటుంది కదా, అవి గుడ్లు ఇలాంటివన్నీ కూడా సోక్ చేసి 2 days ఫెర్మెంట్ చేసి ఆ వాటర్ కూడా పోస్తున్నాను. బాగా వస్తున్నాయి. ఈ మొక్క కొంచెం డల్గా ఉంది, కానీ ఇది కూడా వచ్చేస్తుంది గ్రోత్. నెక్స్ట్ షార్ట్లో ఫ్రెష్గా ఉల్లికాయలు కోసుకొని ఎండ్రాయిలు వేసుకొని వండుకొని తింటే చాలా బాగుంటుంది. షార్ట్ అయినా పెడతాను మీకు. గోంగూర చికెన్ పులావ్ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి. చికెన్ వచ్చి సపరేట్గా కుక్ చేస్తాను, రైస్ సపరేట్గా చేస్తాను. చికెన్ ఈసారి అవెన్లో పెడుతున్నాను, ఎందుకంటే చాలా పెద్ద పీసెస్. చైతన్యకి ఇలాంటి పెద్ద పీసెస్ బాగా ఎంజాయ్ చేస్తాడనమాట. సో అందుకు నేను అది అవెన్లో చేస్తున్నాను. లేదు మీకు అవెన్ లేదు అంటే స్టీమ్ చేసుకొని ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో చేసుకోండి. ఫస్ట్ అయితే రైస్ స్టార్ట్ చేద్దాం. రైస్ తాలింపుకి కావాల్సినంత ఆయిల్. నేను ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నానండి. అందులోనే కొంచెం ఆయిల్, కొంచెం గీ. అవెన్లో గ్రిల్ చేసుకుంటున్నప్పుడు కింద ట్రేలో వాటర్ వేసి పెడతానండి. చాలా జ్యూసీగా వస్తుంది చికెన్, డ్రై అయిపోకుండా. పైన ఇలా ట్రే పెడతాను, దీనిపైన చికెన్ పెడతాను. మంచిగా మ్యారినేట్ అవుతాయి కదా బాగా. ఇంత పెద్ద పీసెస్ ఉడుకుతాయా అంటే ఖచ్చితంగా ఉడుకుతాయండి గ్రిల్ మోడ్లో. నేను హోల్ కోడే తందూరి చేసేస్తాను. సో అవే అవుతున్నప్పుడు ఈ ఒక పీసెస్ అవ్వడం చాలా ఈజీయే. మ్యారినేట్ అయితే బాగుంటుంది, లోపల జ్యూసీగా ఉంటుంది. ఇక చెప్పాను కదా టెక్నిక్, చిన్న చిన్న టెక్నిక్సే. కింద వాటర్ వేసి పెట్టాను, దానివల్ల కింద నుంచి స్టీమ్ అవుతుంది, పైనుంచి గ్రిల్ అవుతుంది. సో దీన్ని గ్రిల్లో పెట్టుకుంటానండి. ఇది పీసెస్ సైజ్ బట్టి గ్రిల్ మోడ్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఆ సైజ్ పీసెస్కి 30 minutes సరిపోతాయండి. ఇది 30 minutes పులావ్ అండి. ఆ గ్రిల్ చికెన్ అయ్యేలోపు ఇక్కడ రైస్ రెడీ అవుతూ ఉండాలన్నమాట. అప్పుడు దాన్ని తీసుకొచ్చి దీంట్లో లాస్ట్లో దమ్మిస్తాం. ఆ ట్విస్ట్ బాగుంటుంది. ఇది టేస్ట్ కొత్తగా ఉంటుంది. బిర్యానీ సామాన్లు మీ దగ్గర ఏముంటే వేసుకోండి. స్టార్ అనీస్ 2, ఒక 5-6 ఇలాచీలు, ఒక 1 inch దాల్చిన చెక్క, ఇది నల్ల ఇలాచీ ఆర్ బడి ఇలాచీ అంటారు, అది 4-5 లవంగాలు, ఒక 2 బిర్యానీ ఆకు, ఒక స్పూన్ షాజీరా. ఒక 2 నిమిషాల్లో వేగిపోతాయండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, ఒక 1/2 ఉల్లిపాయ, ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను కదండి, అది కూడా ఒక 1/2 వేస్తాను ఇందులో. ఇలా ఫ్రెష్గా ఏదైనా ఈవినింగ్ వీకెండ్స్ చేసుకోవాలనిపిస్తే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి. నేను ఇలా చేసుకుని వేసుకుంటున్నాను అనమాట. మంచి వాసన వస్తుంది. ఇలా రోట్లో దంచుకున్నాను. ఒక్కసారి ఇలా వేయించుకుందాం నూనెలో. చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఫ్రెష్ ఇంగ్రీడియంట్సే. కొంచెం ఇలా వేగుతుండగా ఒక స్పూను ధనియా జీరా పౌడర్, మన గార్డెన్లోంచి ఫ్రెష్గా తెంపుకొని వచ్చానండి. పుదీనా చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తాయి మాకు పెద్ద పెద్ద ఆకులు. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. చికెన్ మ్యారినేట్ చేశానండి. మ్యారినేట్ చేసిన మసాలా చాలా ఉండిపోయింది అనమాట. అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో గోంగూర ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, ఉప్పు కారం అన్నీ ఉన్నాయి ఇందులో. అది వేద్దాం. ఇది పులావ్, గోంగూర పులావ్ అని చెప్పాను కదండి. సో గోంగూర ఇంకొంచెం టేస్ట్కి వేస్తే బాగుంటుంది. అలాగే కారం ఇప్పటివరకు నేను యాడ్ చేయలేదు కదా. ఈ పండు మిర్చి వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను కదా, అదే వాడుకుంటున్నాను నేను. అది వేసుకుని వేయించుకుందాం. ఇలా చిక్కగా పేస్ట్ కొట్టుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కారం రన్అవుట్ అయిపోయినా ఇలా కూడా ట్రై చేయండి, కూరలు బాగుంటాయి. ఓకే, మీకు ఎంత కారం కావాలిస్తే అంత కారం. నేను బిర్యానీలో బాగానే వేస్తాను, సమయానికి ఇష్యూ ఏం లేదనమాట, బాగానే తింటాడు. సో ఇలా ఒక 2 నిమిషాలు వేగాలి. గోంగూర వేగాలి, పండు మిర్చి పేస్ట్ ఇవన్నీ వేగితే మనకి బిర్యానీకి సరిపడా మసాలా రెడీ అవుతుంది. ఒక 15 minutes అయిన తర్వాత వెనక్కి ఫ్లిప్ చేస్తున్నానండి.
పులుపు వేస్తున్నాను కదండి, దాంట్లోకి టమాటో కూడా బాగుంటుంది అనమాట. గోంగూరతో పాటు టమాటో ఉంటే టేస్ట్ బాగుంటుంది పులావ్. ఒక టమాటో వేస్తున్నాను, ఇది 1 kg రైస్కి. ఎక్కువ వేయొద్దు, కొంచెం కలుపుకొని సాల్ట్ కూడా వేసేద్దాం. మనకి గోంగూర ఫ్లేవర్ తెలియాలండి, మరీ ఎక్కువగా పవర్ చేయకూడదు అనమాట. గోంగూర మైల్డ్ ఫ్లేవర్ వస్తూ, ఎందుకంటే చికెన్లో కూడా గోంగూర ఫ్లేవర్ ఉంటుంది, ఎక్కువ అవ్వకూడదు. అసలు చైతన్యకి బిర్యానీ ఆ పులావ్లో ఎగ్ లేకుండా ఊహించుకోలేడు అనమాట. సో ఎగ్స్ కన్ఫామ్గా పెడతాను నేను, పులావ్ చేసిన బిర్యానీ చేసిన. ఇందులో కొంచెం దమ్ బిర్యానీ మసాలా అండి, 1/2 టీ స్పూన్ అంతే. లాస్ట్లో వేస్తున్నాను ఫ్లేవర్ కోసం, బిర్యానీ ఫ్లేవర్ కోసం. వేసిన తర్వాత ఇలా ఒక్కసారి కలిపేసి నేను వాటర్ వేసేస్తున్నానండి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్. ఫస్ట్ గ్లాస్ వచ్చి మనం చికెన్ మ్యారినేట్ చేసిన బౌల్లో చాలా మసాలా ఉండిపోయింది, అది వేసేద్దాం. ఇక్కడ మసాలా వేగిపోయింది చూసారా, ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఒక గ్లాస్ రైస్కి 1.5 వాటర్ వేస్తానండి. 3 గ్లాసెస్ రైస్కి 4.5. కొంచెం ఫ్రెష్ పుదీనా వేస్తున్నానండి మళ్ళీ నేను. ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. పులుపు సరిపోతుంది. ఒకవేళ సరిపోతే కొంచెం నిమ్మకాయ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఈ పులావ్లో. నిమ్మకాయ ఫ్లేవర్ వేసినా బాగుంటుంది. ఇది బాగా తెరలు మరగాలన్నమాట. అప్పుడు మనకి 5 నిమిషాలు కుక్ అయిపోద్ది రైస్. కొంచెం పిండుతాను నేను, ఈ హాఫ్ కట్ చేసి వేస్తాను కూడా. చాలామంది చేదు వస్తుందని అడుగుతారు, చేదు రాదు, బాగుంటుంది. ఒక హాఫ్ ముక్క ఇందులో వేస్తాను, ఈ పులుపు దిగి బాగుంటుంది. బాగా మరగాలి, మరిగితే వాటర్లోకి ఎసెన్స్ అంతా కూడా బాగా వస్తుంది అనమాట. ఒకసారి నేను 30 మినిట్స్ పెట్టానండి. చికెన్ కుక్ అయిందా లేదా అని ఒకసారి నైఫ్ పెట్టి చూస్తే తెలుస్తుంది మనకి కుక్ అయిందని. సో 30 మినిట్స్ కుక్ అయింది, సరిపోతుందండి. ఒక 80% అయింది, ఇంకో 20% మనకి స్టీమ్ అవుతుంది దమ్లో. వాటర్ బాగా మరుగుతుందండి, ఫ్లేవర్ అంతా వాటర్లోకి వచ్చింది. ఈ టైంలో రైస్ వేద్దాం. ఇలా కలిపేసి ఒక 10 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టాలండి. ఒక 60% అయితే కుక్ అయిపోయిందండి. ఈ టైంలో మనం చికెన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి చక్కగా. కొంచెం పుదీనా, ఒక చిటికెడు నట్మేగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ దమ్ బిర్యానీ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ కేవ్రా వాటర్. ఇప్పుడు చికెన్ పెట్టుకుందాం. పైనుంచి కూడా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంది, అది కూడా వేసేద్దాం. ఇలా ఒక 10 మినిట్స్ దమ్ పెట్టేయాలి. సో వేడి గోంగూర పులావ్ రెడీ. పెట్టేలా చేద్దాం. వడ్డిచ్చేస్తాను నీకు. మంచి సైజులో లెగ్ పీస్ పులావ్. దాంట్లోకి బాయిల్డ్ ఎగ్. రైస్ చూసారా ఎంత పొడిగా, సో మచ్ ఫ్లేవర్ ఉంటుందండి ఇందులో. ఇంత పెద్ద పీస్ అని అనిపించి ఉంటుంది మీకు. ఉడికితే ఇంత జ్యూసీగా, ఇంత టెండర్గా చూడండి. పైన చక్కగా ఉడికింది, లోపల ఎంత జ్యూసీగా ఉందో మీకు అర్థమవుతుంది. ఇది కలుపుకొని, అసలు కొంతమందికి బిర్యానీలో కానీ పులావ్లో కానీ గోంగూర కలుపుకొని తింటే ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్ ఇది. ఇంకా సపరేట్గా ఏం అక్కర్లేదు. అద్భుత. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.